విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇప్పుడు అవసరమైన వాటి కంటే ఇతర అంశాలపై దృష్టి పెడుతోంది. పొదుపు మాటున ప్లాంట్లో కోతలకు ప్రాధాన్యమిస్తోంది. ఈ శ్రద్ధ ఏదో ప్లాంట్ ను చక్కదిద్దడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది అంటూ కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తామని గతంలో కేంద్రం ప్రకటించింది. దాన్ని వ్యతిరేకిస్తూ చాలా సంవత్సరాలుగా కార్మికులు పోరాటం చేస్తున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం సహకరించకపోగా అంతర్గతంగా ప్లాంట్ ను దెబ్బతీసే పనులు చేసింది. రాష్ట్రంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం కూడా సహకరించడంతో ఉక్కు పరిశ్రమ నష్టాల్లో కొట్టుమిట్టాడుతూ నెట్టుకుంటూ వస్తుంది. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం తరపున కేంద్రానికి చేసిన వినతులకు స్పందన కరువైంది. ఈ పరిస్థితుల్లో ముడి పదార్థాల కొరతతో విశాఖ ఉక్కుకు పెద్ద సమస్య వచ్చి పడింది. స్టీల్ ప్లాంట్ పరిస్థితి దారుణంగా తయారైంది. 11వ తేదీ వచ్చినా సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉందంటున్నారు. ఆర్థిక వనరులు సమకూర్చాలని, ఐరన్ ఓర్, కోకింగ్ కోల్ తగినంత అందిస్తే 100% సామర్థ్యంతో ప్లాంట్ ను నడుపుతామని ఉద్యోగ కార్మిక సంఘాలు ముక్త కంఠంతో చెబుతున్నాయి. వాటి మీద ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన మంత్రిత్వ శాఖ ఆ సమస్యను పక్కన పెట్టేసింది. 2 రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన అత్యున్నత సమావేశంలో ఉక్కు మంత్రిత్వ శాఖ సెక్రటరీ, ఉక్కు కర్మాగారం యాజమాన్య ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పొదుపు చర్యలు పాటించాలని, వ్యయాలు తగ్గించాలని హితబోధ చేశారు. ఆయన ఆదేశాలతో విశాఖపట్నం వచ్చిన సీఎండీ అతుల్ భట్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సిబ్బందికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్లాంట్ భద్రతకు పనిచేస్తున్న సిఏఎస్ఎఫ్ సిబ్బందిలో 25% మందిని తీసేయాలని నిర్ణయించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగులను నగర్నార్ స్టీల్ ప్లాంట్ కు డిప్యుటేషన్ పై పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లాంట్ నుంచి ఇకపై ఎవరు విదేశీ పర్యటనకు వెళ్లకూడదని నిషేధం విధించారు. ఇంతకుముందు ప్లాంట్ క్వార్టర్స్ లో ఉండే సిబ్బంది నుంచి విద్యుత్ ఛార్జీలు యూనిట్ కి 50 పైసలు చొప్పున వసూలు చేశారు. ఆర్థిక సమస్యలు వచ్చాక ఎగ్జిక్యూటివ్లంతా బయట ఎంత ధర ఉంటే అంతా చెల్లించేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు ఈ విధానం నాన్ ఎగ్జిక్యూటివ్లకు కూడా అమలు చేయాలని నిర్ణయించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు బోనస్, ఇతర ప్రోత్సాహకాలు ఉండవని ప్రకటించారు. బోర్డు స్థాయి కంటే దిగువ ఉండే ఎగ్జిక్యూటివ్లకు పర్క్స్ 40%, బోర్డు లెవెల్ ఎగ్జిక్యూటివ్లకు 34% మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. 175 సెలవులు దాటిన తర్వాత మిగిలిన సెలవులకు లీవ్ ఎన్కాష్మెంట్ విధానం అమల్లో ఉంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు దీన్ని కూడా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. ఆయా విభాగాల్లో వ్యయం తగ్గించిన వారికి కాస్ట్ ఛాంపియన్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇవే కాకుండా సీఎండీకి, డైరెక్టర్లకు, హెచ్ఓడీలకు అన్ని రకాల అదనపు సదుపాయాలు రద్దు చేశారు. వీటి ద్వారా ఖర్చులు తగ్గించడంతో కొంత పొదుపు అవుతుంది. ప్లాంట్ పై భారం తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా అమ్మేస్తాం లేకపోతే మూసేస్తాం అని చెప్పేసి ప్రకటన జారీ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి పరపతి మొత్తాన్ని నాశనం చేసి, బ్యాంకుల దగ్గర పరపతిని నాశనం చేసి రూపాయి ఇవ్వకుండా చూసిన పరిస్థితి. బ్యాంకులు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వద్దని చెప్పేసి, గనులు ఇచ్చేవాళ్ళు కూడా గనులు ఇవ్వద్దని చెప్పేసి నానా ఇబ్బందులు పెట్టారు. ఈరోజు ఆర్థిక మంత్రి గారు ప్రభుత్వం చెప్తా ఉంది, గత 10 సంవత్సరాల కాలంలో 17 లక్షల కోట్లు లేకపోతే బడా పెద్ద మనుషులు మన దేశంలో ఇతర దేశాలు తలదాచుకున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరికి రూపాయి ఇప్పుడు ఎగ్గొట్టలేదు. ఎన్ఎండిసి నుంచి 10,000 కోట్లు అడ్వాన్స్ వస్తుందని చెప్పేసి రాయల్టీ కింద చెప్పి నెల గడుస్తున్నా ఎందుకు ఇవ్వడం లేదు? సిబ్బందికి, కార్మికులకు కోతలు వేయడానికి ఎంత వేగంగా నిర్ణయం తీసుకున్నారు. ప్లాంట్ ను బలోపేతం చేసే పనుల్లో నిర్ణయాలు మాత్రం ప్రకటించడం లేదు. పనులు నత్తనడకన నడుస్తున్నాయి. 10 లక్షల టన్నుల ముడి ఇనుము సరఫరాకు సంబంధించిన ఒప్పందంపై మాత్రం కేంద్రం నోరు మెదపడం లేదు. ముడి పదార్థాల సరఫరాపై దృష్టి పెట్టిన మంత్రిత్వ శాఖ కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగుల జీతభత్యాలు తగ్గిస్తే వచ్చే ప్రయోజనం ఏంటో చెప్పాలని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఎంత కంపెనీ నడపడానికి 3 నెలల తర్వాత చైర్మన్ ఎవరు? ఈ కంపెనీకి చైర్మన్ ఇంటర్వ్యూ పెట్టారా? ఏమి పెట్టకుండా, ఏమి చేయకుండా ప్రభుత్వం దగ్గర నుంచి, స్టీల్ మంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి వరకు అందరూ మీరు పనిచేయండి, బాగా పనిచేయండి, బాగా పనిచేయండి అంటే స్టీల్ ప్లాంట్ లో ఐరన్ ఓర్లు లేక, కోలు లేక, రా మెటీరియల్స్, ఇతర రా మెటీరియల్స్ లేక ఉన్న ప్రొడక్షన్ ఆపేసుకుని 320 కిలోల కోకోన్ పుషింగ్స్ ని 250 తీసుకొస్తా ఉన్నారు. 13,000, 14,000 హాట్ మెటల్ ని 10,000 తీసుకురాబోతా ఉన్నారు. 21,000 స్థానంలో 10,000 హాట్ మెటల్ ఉత్పత్తి చేస్తే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి ఏ విధంగా పోతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్లాంట్ పూర్తి సమర్థతతో పనిచేయాల్సి వస్తే సిబ్బంది కొరత ఇబ్బంది పెట్టదా అన్నది మౌలికమైన సమస్య. ప్లాంట్ లో 5,000 మంది అధికారులు ఉండాలి. ప్రస్తుతం 4,100 మంది మాత్రమే ఉన్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్లు 12,000 మంది ఉండేవారు. వారిని 8,500 కుదించారు. సిఏఎస్ఎఫ్ సిబ్బంది 1,100 మంది ఉంటే వారిని 900 మందికి తీసుకొచ్చారు. ఇప్పుడు వీరిలో మరో 25% మందిని తగ్గించాలని నిర్ణయించారు. ఇవన్నీ దేనికి చేస్తున్నారో అనుమానంగానే ఉందని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఇప్పటికైనా కూటమి నేతలు పూనుకుని ప్లాంట్ ను అప్పుల నుంచి బయటపడేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.